పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి, బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. గుండెల నిలబడ రాముని రూపం, గుండెలో నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. గుండెల నిలబడ రాముని రూపం, గుండెలో నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. అరే గుడినే గట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది గుడినే కట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా, శ్రీరాముని గుడి గట్ట.
విలేకరు అప్పుడు లేపుతారని లేపుతాడు మాకనే పోయి కదా ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు
गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वकालश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय पीठाय ग्रन्थार्थकर्तृवे ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियसुते कायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि हीट एकिना यहाँ बोलो वक्रतुण्डाय हीट श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय
హనుమంతుని జెండా చేతిలో పట్టు మంతుని జెండా చేతిల పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరెరే, తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరెరే, పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా బ్యాక్ సైడ్ జై భవానీ
బ్రో
జై శ్రీరామ్. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వెనకాల సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి, కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. కింద పట్టుకుంటా కొట్టు కిందనే కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి శ్రీ యుగంధర్ గారు పూజ్య స్వామీజీ గారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ జై. అనంతరం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలచే భారత్ మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జై శ్రీరామ్. భారత్ మాతా కే. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. Ini
గ్రహీత, శివం ఫౌండేషన్ అధ్యక్షులు, అలాగే పూజ్యులు శ్రీ అభినవ శంకరానంద స్వామీజీ గారికి, అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులైనటువంటి శ్రీ యుగంధర్ గారు, అలాగే మేడం చంద్రిక గారు, అలాగే ఈ సమావేశానికి ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎంతో ఉత్సాహంగా హిందువులకు ఇచ్చేటువంటి స్వామిగారు ఇచ్చేటువంటి సందేశాన్ని వినాలని సంతోషంగా విచ్చేసినటువంటి హిందూ సోదరులకు స్వాగతం, నమస్కారం. మన దేశం భారతదేశంలో మన దేశము ఎన్నో రాష్ట్రాలుగా ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులతో నిండిపోయి అనైక్యతతో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ, భారతీయులందరినీ కూడా ఏకతాటి మీద నడిపించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ 100 సంవత్సరాల క్రితము ఆవిర్భవించి ఎంతో ప్రయత్నం చేసి ఉంది. ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశం అంతటా విస్తరించి ఉంది. ఇలాంటి మహాసభలు 100 సంవత్సరాలు జరిగిన సందర్భంగా 100 దినోత్సవం పండుగ సందర్భంగా మన రాష్ట్రంలో ఇక్కడ ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే కాకుండా భారతదేశము అంతటా ఇలాంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 40కి పైగా దేశాలలో ఇలాంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా సభలు సమావేశాలు జరుపుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ మనకు ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ సంస్థ అంటే అది దేశభక్తికి, సేవాభావానికి మారుపేరైనటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలందరినీ, మన హిందువులందరినీ ఒక తాటి మీదకి నడిపించి వీరి అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని చెప్పేసి, ఒక తాటి మీద నడిపించాలని, ప్రపంచ దేశ ప్రజలలో కూడా భారతీయులకు ఒక ప్రత్యేకతను తీసుకురావాలని చెప్పేసి ఎంతో గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. వారి ప్రయత్నానికి మనం మద్దతుగా నిలిచి ఐక్యతను చాటుతూ బలాన్ని చేకూర్చాలని, మన హిందువులందరినీ, భారతీయులందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని చెప్పి కోరుతూ ఈ మా సమావేశానికి హాజరైనటువంటి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. మహిళా వక్తగా ఇచ్చేసిన అందరికీ పెద్దలకు నా పాదాభి వందనాలు. అందరినీ ఆహ్వానిస్తూ ఈ వేదికను ఏర్పాటు చేయడమైనది. అలాగే ముఖ్యంగా మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మన హిందూ సమ్మేళనం అనేది చాలా చెప్పుకోవాల్సినది ఉంది. హిందూ సమ్మేళనం అంటే ఏంటంటే, మన హిందువులం అందరము ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాగంటే మనలో మనకు ఐక్యత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాతనే దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. మన హిందువులంతా ఐక్యంగా ఉంటేనే పరదేశస్తులు కూడా మనల్ని చూసి భయపడే విధంగా ఉండాలి ఎప్పటికే. కానీ అలా ఉండాలి అంటే మనము మన కల్చర్ని, మన సాంప్రదాయాలను అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకు మన పద్ధతులు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ తెలియపరచాలి. చిన్నతనం నుంచే వాళ్లకు అన్ని అలవాట్లు చేయాలి. పొద్దున్నే లేవడము, పెందలగడని లేవడము, మంచి దైవభక్తిగా ఉండడము, అంటే ఒక ఆధ్యాత్మిక చింతనతో పాటు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన హిందువులు ఎలా ఉండాలి అంటే కనీసం వారానికి ఒకసారైనా దేవాలయాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ మన పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పించామంటే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తూ మన హిందువులంతా ఒకటిగా ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో కూడా కలుగుతుంది అన్నమాట. అలా ఉంటేనే మనల్ని చూసి పరదేశస్తులు కూడా వీళ్ళది బాగుంది కదా, వీళ్ళ సనాతన ధర్మం బాగుంది కదా అని వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి భార్య గారు పరదేశస్తులైనా కానీ మన హిందూ ధర్మాన్ని ఎంచక్కా పాటిస్తూ ఉంది. అలా ఉండాలనేది నేను కోరుకుంటూ ఈ సభకు ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా వైద్య గీత ఉంటుంది. వైద్య గీత బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. పూచే పువ్వుకి కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకి కులముందా. హిందూ ధర్మం అందరిది అంటరానదుట నేరమది. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరి కన్న తల్లి ఈ భారత మాత. రాముడు కృష్ణుడు శివుడు దుర్గా, బుద్ధుడు హరియన్ అకాలుడు. మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమును చాటాయి. పరమర పీడను నిరసిద్దాం, దేశద్రోహమని కాటేద్దాం. కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కదిలోద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరి కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడుతాం. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. కొండ కోనలు వాగు వంకలు, ప్రకృతి మన అందాలు. ఎక్కడ పుట్టిన ఏడ పెరిగిన తల్లి కోసమే ఈ తపన. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరి కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడుతాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మూర్తి మనకి మహిళా వక్తగా విచ్చేసినటువంటి శ్రీమతి చంద్రిక గారు, సాక్షాత్తు మనకి అధ్యక్షులు పరమశివులు శ్రీ రామకృష్ణ గారు, అట్లాగే ఈ జన సందోహం, ఈ మాతృమూర్తులు అందరినీ చూస్తూ ఉంటే ఒక పాట గుర్తుకొస్తామని. సాగరం పొంగుతున్నది, హిందూ సాగరము పొంగుతున్నది. సాగరం పొంగుతోందట. ఏ సాగరం? హిందూ సాగరం. హిందువులు ఒక సాగరమై పొంగుతున్నారు. ఎప్పుడైతే హిందువులు సాగరంగా ఉప్పొంగారో ప్రపంచమంతా శాంతి వచ్చింది. ఎప్పుడైతే హిందువులు దెబ్బతిన్నారో, ఎప్పుడైతే స్వాతంత్రాన్ని కోల్పోయారో, అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. హిందువులు కలిసి ఉంటే మనం నిలబడతాం. హిందువులు విడిపోతే పడిపోతాం. మనం కాదు పడిపోయేది, మొత్తం విశ్వశాంతే దెబ్బతింటుంది, ప్రపంచమే దెబ్బతింటుంది. ప్రపంచం సుఖంగా ఉండాలంటే, ప్రపంచం ఆనందంగా ఉండాలంటే
ఈ ప్రపంచంలో నివసించేటువంటి కేవలం మనుషులే కాదు, మొత్తము సృష్టి అంతా కూడా, చరాచర సృష్టి అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉండాలంటే హిందుత్వం మాత్రమే కాపాడగలదు. అందుకే హిందువు ఒకటి కావాలి. హిందువు ఏం కావాలి? వినపడలేదు. ఒకటి కావాలి. గట్టిగా చెప్పండి. ఏం మర్చిపోవాలి మనం? మన కులం మర్చిపోవాలి, మన భాష మర్చిపోవాలి, మన ప్రాంతం మర్చిపోవాలి. హిమాలయాల నుంచి సముద్రం వరకు, కన్యాకుమారి వరకు, ఇటు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉండే ప్రజలందరము హిందువులమే. ఈ హిందువులందరూ ఈ పిడికిలిలాగా ఒక్కటిగా ఉంటే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఏమవుతుంది? సెక్యులర్ పాఠాలు చెప్పుకుంటూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ పాఠాలు చెప్తూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ అంటే ఏమిటి? హిందువులకి సెక్యులర్ విధానాలు నేర్పుతారా మీరు? వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో అందరినీ కూడా గౌరవించింది ఈ దేశం. ఏ మతాల వాళ్ళైనా సరే గౌరవించింది ఈ దేశం. అప్పుడే ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టిందంటే కేరళ నుంచి రాజుగారు చెప్పారు, అక్కడేదో కొత్త మతం పుట్టిందట, వాళ్ళని తీసుకురండి రా అన్నాడు. మన వాళ్ళు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొస్తే కేరళలో ఆయనే డబ్బిచ్చి చర్చి కట్టించారు. వాళ్ళే ఇప్పుడు సిరియన్ క్యాథలిక్స్ అంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు మతం మారంగానే బొట్టు తీసేయమంటాడు ఆయన. ఇప్పుడు అది లేదు. సిరియన్ క్రిస్టియన్స్ బాగా బొట్టు పెట్టుకుంటారు, దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు పుట్టినరోజు పండుగ అంటే దీపాలు ఆర్పడం ఒక పెద్ద ప్రక్రియ అయిపోయింది. దీపాలు వెలిగించడం భారతీయ ధర్మం, జ్ఞానాన్ని ఆరాధించడం హిందుత్వం. అందుకే భారతదేశంలో దీపాలు వెలిగిస్తాం. దీపావళి అనేది ఒక పండుగ. ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తా ఉంది. ప్రపంచం అంతా గుర్తించి దీపాలు వెలిగించడం మొదలు పెట్టారు. అమెరికా వైట్ హౌస్ లో దీపావళి జరిగింది. ఇంగ్లాండ్ లో బకింగ్హామ్ ప్యాలెస్ లో దీపావళి జరిగింది. మొత్తం ప్రపంచం అంతా కూడా మొదలైంది. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో అన్ని దగ్గర దీపావళి మొదలైంది. 40 దేశాల్లో దీపావళి. మనం కాదు, ఆ దేశాల యొక్క అధిపతులు, అధినేతలు వాళ్ళు జరుపుతున్నారు. వాళ్ళ ప్రజలందరికీ దీపావళి జరుపుకోమని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హిందువులు మేల్కోవడం మొదలు పెట్టారు. 100 సంవత్సరాల నుంచి అనేక వేలాది మంది కార్యకర్తలు చేసిన మౌన తపస్సు కారణంగా 1925 నుంచి 2020 దాకా ఇప్పటిదాకా చేసిన తపస్సు కారణంగా హిందువుల్లో భయం పోయింది, హిందువుల్లో ధైర్యం వచ్చింది, హిందువులలో చైతన్యం వచ్చింది, హిందువులలో ఐకమత్యం వస్తోంది, హిందువులలో కదలిక వచ్చింది. ఈ కదలిక ప్రపంచాన్నంతా శాంతివంతంగా చేసేంత వరకు ఆగదు. 1925 ముందర పరిస్థితి ఏమిటి? మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకరోజు కలెక్టర్ గారు పోతున్నారండి, బ్రిటిష్ కలెక్టర్ గారు తెల్లైన, ఆయన పక్కనే ఒక డఫేదారు బిళ్ళబంట రోజు పోతున్నాడు. పోతూ ఉంటే ఎదురుగా వచ్చే వాళ్ళందరూ ఈ బిళ్ళబంట రోజుకి నమస్కారం చేస్తున్నారు. ఈయన చూశాడు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది.
ఎవరు వచ్చినా ఆయనకు నమస్కారం చేయరు. నేను కలెక్టర్ అయితే నాకు దండం పెట్టకుండా ఇతనికి పెడతారేంటి? ఆశ్చర్యం వేసింది అతనికి. ఒకరిని పట్టుకొని ఆగాడు. అతనికి నా దండం పెడుతున్నావు, నేను కలెక్టర్ని అయితే నాకు దండం పెట్టకుండా అతనికి పెడుతున్నావు ఏంటన్నాడు. అంటే అతను అన్నాడు, సార్ మీరు కలెక్టర్ గారు గొప్పవారు, నమస్కారం, కానీ మీ పక్కన నడుస్తున్నాడే మాకు దేవుడితో సమానం అండి, ఆయన భూసురుడు, భూమి మీద నడిచే దైవం అండి అంటే బ్రాహ్మణుడు అని. అప్పుడు బ్రిటిష్ వాడు ఆలోచించాడు, అమ్మో ఈ బ్రాహ్మణుల మీద ఉండేటువంటి ఈ గౌరవాన్ని, ఈ ప్రేమని, ఈ భక్తిని పాడు చేయకపోతే, దెబ్బ కొట్టకపోతే చాలా డేంజరే, మనం ఎక్కువ కాలం ఇక్కడ పరిపాలించలేము, కాబట్టి ఇది దెబ్బ కొట్టాలి అని ఒక ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన పేరు టీబీ మెకాలే. ఆయన ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇంకొక ఆయనకి చెప్పారు, ఇంగ్లాండ్లోనే ఉండాడు ఆయన, ఆయన పేరు జేమ్స్ మిల్. ఆయన చరిత్ర రాశాడు, భారతదేశ చరిత్ర రాసిన జేమ్స్ మిల్. హీ నెవర్ విజిటెడ్ ఇండియా. ఒక్కసారి కూడా భారతదేశానికి రాలా, భారతదేశం చరిత్ర రాసేశాడు ఆయన. ఈ చరిత్ర రాయడంలో ఏమైందంటే వాళ్ళ బైబిల్ ప్రకారం భూమి పుట్టింది 3000 సంవత్సరాల క్రితం, జెనసిస్ ప్రకారం. వీళ్ళు లెక్కలు చూస్తుండే చరిత్రలో ఇది 1000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతా ఉంది. 5000, 6000, 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ఓయమ్మ ఇదంతా తెలిస్తే వీళ్ళు మేలుకుంటే హిందువులు మనం ఇక్కడ పరిపాలన చేయలేమే, అందుకని దీన్ని ఏదో ఒకటి చేయాలని సముద్రగుప్తుణ్ణి ఇంగ్లీష్ లో శాండ్రకోటస్ అని రాశారు. శాండ్రకోటస్ అని. చంద్రగుప్త మౌర్యుడిని శాండ్రకోటస్ ఒకడే అన్నాడు. మధ్యలో 3000 సంవత్సరాల చరిత్రను తీసి పారేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? బైబిల్ జెనసిస్ ప్రకారం 3000 సంవత్సరాల క్రితం కదా అసలు మొత్తం సృష్టి ఏర్పడింది. అంతకు ముందు నుంచి ఉందంటే మనది తప్పు అయిపోద్ది కదా. దీనికోసం ఏం చేయాలా? చరిత్ర మార్చారు. చరిత్ర మార్చి వాళ్ళు ఏం చెప్పారంటే చివరికి, అయ్యా ఈ శాండ్రకోటస్ చంద్రగుప్త మౌర్యుడు ఒకడే అన్నారు. మధ్యలో 3000 సంవత్సరాల చరిత్ర పోయింది. అంతా గందరగోళం చేశారు మన చరిత్రని. అది రాస్తేనే, అది చదివితేనే నీకు మార్కులు, నీకు మార్కులు వస్తేనే నీకు ఉద్యోగం, నీకు ఉద్యోగం రావాలంటే ఇదే చదువు చదవాలా, జేమ్స్ మిల్ రాసిన చరిత్ర చదవాలా, మెకాలే విద్యా విధానాన్ని నేర్చుకోవాలి, ఇంగ్లీష్ లో చదివితే నీకు మార్కులు, లేకపోతే నీకు ఉద్యోగం లేదు. అంతేకాదు హిందూ అంటే పరమ చెత్త, చాదస్తులు, మూర్ఖులు, ఏమి జ్ఞానము లేని వాళ్ళు. చదువు మా నాలెడ్జ్ అంటే, జ్ఞానం అంటే మొత్తం తెల్లోళ్ళదే, మేము తెల్లోళ్ళం, మాది వైట్ మ్యాన్స్ బర్డెన్. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడం మా వల్లే అవుతుంది, తెల్లోళ్ళ వల్ల. వైట్ మ్యాన్స్ బర్డెన్, మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చామని అబద్ధాలు చెప్పారు. హిందుత్వం అంటే పనికి మాలిందని చెప్పారు. స్వామి వివేకానంద జీవితంలో ఒక తమాషా సంఘటన ఉంది. స్వామి వివేకానంద వెళ్ళినప్పుడు ఉపన్యాసం చెప్పిన తర్వాత ఒక అమెరికన్ స్త్రీ లేచి అడిగింది, స్వామీజీ మేమేమో ఇప్పుడు దాకా ఇండియా గురించి ఏం చదువుకున్నామంటే, అక్కడ ఉండే ఆడవాళ్ళంతా వాళ్ళ బిడ్డని కన్న తర్వాత తీసుకుపోయి మొసళ్ళకి ఆహారంగా వేసేస్తారంట కదా అని అడిగింది. అబ్బా కరెక్ట్ గా చెప్పామమ్మా, నిజం నిజం. అట్లనే మా అమ్మ కూడా నన్ను వేసేస్తే ఆ మొసలిని చంపి బతికి బయటకు వచ్చానులే అన్నాడు. స్వామి వివేకానంద జీవితంలో జరిగింది. అంటే భారతీయులంటే కోతులు ఆడించుకునేవాళ్ళు, పాములు ఆడించుకునేవాళ్ళు, ఏమీ జ్ఞానం లేని వాళ్ళని అబద్ధాలు చెప్పారు. హిందువు అంటే పనికి మాలిన వాడని చెప్పారు. అందుకని మన వాళ్ళందరూ కూడా, మన బాగా చదువుకున్న భారతీయులందరూ ఏ రకమైన ఆలోచనకు వచ్చారంటే చివరికి, అయ్యా మేము, నువ్వు నన్ను పిలువు,
హిందూ అని పిలవద్దయ్యా, నువ్వు నన్ను హిందూ అని పిలవద్దు. నేనేదో ఒక ఎమర్జెన్సీలో ఏదో పుట్టుక కారణంగా నేను హిందువుని అయిపోయినా, నన్ను క్షమించు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వు హిందువునని పిలవద్దు, గాడిదని పిలువ పడతా, హిందువునని మాత్రం పిలవద్దు. ఆ రోజు పరిస్థితి ఏమిటంటే హిందువు అని చెప్పడానికి భయం. అంటే ఈ నెరేటివ్ ఎలా బిల్డప్ చేశారంటే హిందూ అని చెప్పుకోవడానికి జంకేటట్టుగా, హిందూ అని చెప్పుకునేటట్టుగా, చెప్పేదానికి సిగ్గుపడేట్టుగా తయారు చేశారు. ఈ 100 సంవత్సరాల తపస్సులో వేలాది మంది కార్యకర్తలు ఈ దేశంలో హిందుత్వం కోసం విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, RSS కావచ్చు, స్వామీజీ లాంటి మహామహులు ఈ దేశంలో పర్యటన చేసి, స్వామీజీ వచ్చారండి, ఆయన MSc కెమిస్ట్రీ చదువుకున్నారండి, సాధారణమైన వ్యక్తి కాదు ఆయన, ఎంతో చదువుకున్న వ్యక్తి. కానీ ఈ సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాషాయాన్ని ధరించి మనందరి ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి మహానుభావులు పాదయాత్రలు చేసి, రథయాత్రలు చేసి దేశమంతా తిరిగి హిందుత్వాన్ని మేలుకొల్పారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఇక్కడికి వస్తున్నాం. హిందువులు ధైర్యంగా రావడానికి కారణం ఈ దేశంలో నుంచే ఎప్పటికప్పుడు ఈ దేశంలో హిందుత్వాన్ని ఉద్ధరించేటువంటి ఒక అవతారం వస్తూ ఉంటుంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అంటే వాడు చూసేదంతా బంగారం అన్నమాట. బంగారమే బంగారం, బంగారం కాల. మనకు కూడా ఈ హిరణ్యాక్షులు తయారైన ఈ మధ్య రేటు పెరిగిందంట, బంగారు కొని పెడదాం అని బాగా పిచ్చి పట్టిపోయింది. హిరణ్యాక్షుడు దగ్గరగా వెళ్తున్నాం మనం కూడా. ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిని వధించడానికి 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. వరాహ అవతారం ఎత్తవలసి వచ్చింది, దాంతో పాటుగా అంతేకాదు నారసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది. నరుడు కాదు, సింహము కాదు. అయ్యా ఎక్కడ ఎత్తాడంటే మన ఆంధ్రలోనే అహోబిలంలోనేనయ్యా. లక్ష్మీ నరసింహస్వామికి ఎంతమంది జైబ చెప్తే నాకే వినబడలేదే. లక్ష్మీ నరసింహస్వామికి అబ్బా సంతోషంగా ఉంది. మాతృమూర్తులు మాత్రం కొద్దిగా నెమ్మదిగా చెప్పినట్టుంది. లక్ష్మీ నరసింహస్వామికి ముందు లక్ష్మీ పేరే చెప్పాను కదమ్మా, ఒట్టి నరసింహ అనలేదు కదా, లక్ష్మీ నరసింహస్వామి అన్నాను కదా. మరి మీ లక్ష్మికి కూడా చేయగొట్టకపోతే ఎట్టాగా? ఇంట్లో ఏమో డబ్బు కావాలా? ఈ మధ్య మనము చాలా విషయాలు అర్థం చేసుకోవడంలో తేడా ఉంది. మనకి లక్ష్మీదేవి కావాలా? అమ్మ లక్ష్మీదేవి మీ ఇంటికి సదా మీ ఇంట్లో ఉండడానికి కోరుకునేవాళ్ళు చేతులెత్తండి. అంటే చేతులెత్తకపోతే రాదు, ఎత్తండి బాగా. అయితే లక్ష్మీదేవి అష్టలక్ష్ములమ్మ. స్వామి అష్టలక్ష్ములు, నాకు బాగా పేరు కూడా తెలియదు, అష్టలక్ష్ములు ఉన్నారు. ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, మిగిలిన మీరు చెప్పుకోండి. సంతాన లక్ష్మి కూడా ఉందా లేదా? మీరు ధనలక్ష్మిని మీ ఇంటికి వస్తా ఉంటే ఆపుతారా? ధాన్యలక్ష్మి వస్తుంటే ఆపుతారా? సంతాన లక్ష్మిని ఎందుకు ఆపుతున్నారమ్మా? తప్పు కదా? తప్పా కాదా? గట్టిగా చెప్పండి, తప్పా కాదా? తప్పేనా? సంతాన లక్ష్మి మన తైత్తిరీయ ఉపనిషత్తులో, అంటే నేను పక్కనే ఉండడం వల్ల ఇప్పుడు ఆ పూలమాల కట్టారు కదండి, ఆ పువ్వు వాసన కూడా దారానికి వస్తుందంట. అట్టేదో వచ్చేసింది. ప్రజాతంతుం మా వ్యవత్సేత్సి అని మంత్రం ఉంది. అంటే ఈ ప్రజాతంతు ఏదైతే ఉందో దాన్ని ఆపకూడదని. మరి మనం సంతాన లక్ష్మిని వద్దంటే అట్ట? సంతాన లక్ష్మి ఆగిపోవడానికి
సిజేరియన్ ఆపరేషన్లు కూడా కారణము. సిజేరియన్ ఆపరేషన్లు నేను ఒక డాక్టర్ గారిని అడిగాను, అమ్మా మీరు గైనకాలజిస్ట్ కదా, మీరు సిజేరియన్ ఆపరేషన్ చేయడం వల్ల హిందువులు తగ్గిపోతున్నారమ్మా, చేయవాకండి అన్న. భలేవాడివేనయ్యా నువ్వా అన్నది ఆమె. ఏమమ్మా అన్న. వాళ్ళే ముహూర్తం పెట్టుకొని వచ్చి ఆపరేషన్ చేయమంటున్నారు నాయన అన్నది. తల్లి మాతృమూర్తులు, అమ్మ మీకు నమస్కారం చేసి చెప్తున్నా, మీరు జ్యోతిష్యాలు చూడవాకండి. భగవంతుడు ఎలా పుట్టించాలో అలా పుడతాడు. భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తే వాళ్ళ జీవితం అలాగ ఉంటుంది. మీరు ముహూర్తాలు పెట్టి పుట్టిస్తే వాడి జీవితం మార్చేస్తారా మీరా? భగవంతుడు వాడి కర్మను అనుసారంగా వాడికి బుద్ధినిస్తాడు, వాడికి సంపదనిస్తాడు. ఈ తప్పు చేయకండి. అందుకే మనము హిందువులము ఈ బ్రిటిష్ వాళ్ళు నేర్పినటువంటి భాషని, బ్రిటిష్ వాళ్ళు నేర్పింది మనం నేర్చుకొని మనల్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామో మనం తెలియకుండా ఇప్పటిదాకా నెట్టుకొని వచ్చాం. మహానుభావులు స్వామీజీలు మనకి తెలియజెప్తున్నారు మనం ఎలా ఉండాలి. మొదలైంది ఈ మొదలైన దాన్ని ప్రతి హిందువు దగ్గరికి తీసుకెళ్ళడం ఎట్టాగా. ఇప్పుడు 80,000 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. చూడండి, ఇట్లా చూస్తుంటే ఒక 4-5 మంది పైనే ఉన్నట్టున్నారు. ఇలాగా 80,000 హిందూ సమ్మేళనాలు అంటే సుమారుగా 10 నుంచి 15 కోట్ల మంది ప్రజలు కలుస్తున్నారు ఈ నెలలో. ఒకటే నినాదం, ఇంటి లోపల కులం గడప దాటితే వినబడలేదు, గడప దాటితే ఇంటి లోపల కులం. ఎందుకంటే పెళ్లిళ్ళ వరకు దానికి, ఎలక్షన్లకి ఓట్లు వేయడానికి కులం కాదు. ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందువులందరం కలవాలి, హిందువులందరం కలిసి అన్ని విషయాల్లో కలవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మము అంటే కలిపి ఉంచేది ధర్మము, విడదీసేది ధర్మం కాదు. ధారయేతి ఇది ధర్మాః, కలిపి ఉంచేది ధర్మము. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, అమ్మగారు ఉదయాన్నే వంకాయలు కొన్నారు 1 కిలో. ఆ చివరిలో ఆ వంకాయలు ఇచ్చినవి ఇంకో వంకాయ ఇచ్చింది, ఎక్స్ట్రా ఇచ్చింది. ఎందుకమ్మా? దాని పేరేంది? గట్టిగా చెప్పండమ్మా. కొసరు. బాగా చెప్పారు. కొసరు ఇస్తారు. ఎందుకు ఇస్తారు కొసరు? నాకు పెద్ద డౌట్ అన్నమాట. నేను అడిగా ఏంది కొసరు అని అంటే వాళ్ళు చెప్పారు, కొసరు ఎందుకు ఇస్తామంటే ఒకవేళ నేను తూచినప్పుడు ఒక 10 గ్రాములు తగ్గిందనుకో, అనవసరమైన పాపం నాకెందుకు, ఒక 10 గ్రాములు ఎక్కువ ఇచ్చేస్తే నాకు పుణ్యం వస్తుంది కదా అని ఇస్తానంట హిందువు. చూడండి, ఈ మొత్తం సమాజానికి నేర్పారు మన పెద్దలు. ఈ మొత్తం సమాజానికి నేర్పారు కాబట్టి ఏమైందయ్యా అంటే, మొన్న కరోనా వచ్చింది కదా. ఈ కరోనా వస్తే, కోవిడ్ వస్తే పుట్టలుగా జనాలు చచ్చిపోతా ఉంటే ఇళ్లల్లోనే కూర్చోమని నరేంద్ర మోడీ చెప్తే అందరం ఇళ్లల్లోనే కూర్చుంటే, ఇంతకీ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ కరోనా ఎవరు తీసుకొచ్చారంటే కనుక్కుంటే చైనా వాడు తీసుకొచ్చాడు. వాడు ఏం ఆలోచించాడు తెలుసా? 150 కోట్ల మంది ఉన్నాం చైనీయులు. ఈ కోవిడ్ తీసుకొచ్చి ఒక 100 కోట్లు 700 కోట్ల ప్రజానాయకం 600 కోట్ల మందిని చంపేస్తే దాంట్లో 50 కోట్ల మంది చైనీయులు ఉంటాము. మొత్తం ప్రపంచాన్ని అంతా ఏలుకోవచ్చని వాడు కోవిడ్ని తయారు చేసి మన మీద వదిలాడు. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దయచేసి అయ్యా ఇక్కడ మాట్లాడకండి ప్లీజ్. కోవిడ్ని తయారు చేసి ప్రజల మీద వదిలాడండి, పుట్టలుగా చచ్చిపోవడానికి.
అమెరికా వాడు ఇంకా తెలివైనవాడు, వాడు వ్యాపారస్తుడు కదా. వాడేం చేశాడు, ఫైజర్ అనే కంపెనీ ఒక వ్యాక్సినేషన్ కనుక్కున్నది, ఒక టీకా. దాని ఖరీదు 2700. అప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు తొందరగా కొనేసి వేసేయండి, ప్రజలకు వేసేయండి అంటున్నాడు ఆయన. మన నరేంద్ర మోడీ గారు తాపీగా, మీరు ఊరేళ్లలో నుంచి కదలొద్దు, అక్కడే కూర్చోండి, మీరు మనం అంత కొనలేము, 2 కొనాలంటే 2 టీకాలు కొనాలంటే 5400 అవుద్ది, ఇంతమంది ప్రజానీకం 140 కోట్ల మందికి మనం వేయలేము, కూర్చోండి ఇళ్లలోనే అన్నాడు. మన అదృష్టం బాగుండి, ఎందుకంటే ఇది పుణ్యభూమి కదా, భగవంతుడే పుట్టేవాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి కష్టం వస్తుందని నేను పుడతానని మాట ఇచ్చాడు భగవంతుడు. అందుకని ఈ దేశంలోనే 2 వ్యాక్సినేషన్లు కనుక్కున్నారు. 2 వ్యాక్సినేషన్లు కనుక్కుంటే ఈ 2 వ్యాక్సినేషన్లు మొదట ఎవరికి ఇచ్చారు, డాక్టర్లకు ఇచ్చారు, తర్వాత నర్సులకు ఇచ్చారు, తర్వాత స్వచ్ఛతా కార్మికులకు ఇచ్చారు, ఆ తర్వాత మన దేశస్తులకు ఇవ్వాల. చుట్టుపక్కల ఉండే నేపాలు, భూటాను, శ్రీలంక, బంగ్లాదేశు వీళ్ళకి ఇచ్చారు. 80 దేశాలకి భారతదేశం ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది, కొసరులో నుంచి వచ్చింది. కొసరు వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు మనం పెరుక్కుంటున్నాంలేండి, అది వేరే కదా. నేను ఇవ్వాలి సమాజానికి, నేను తీసుకోకూడదు. నేను తీసుకుంటే మళ్ళీ పుట్టాలా, ఎవడికోడి తీర్చాలి, ఎందుకు వచ్చింది ఈ పేడ అని మనిషి జన్మరహస్యాన్ని కోరుతూ ఇవ్వడమే నేర్చుకునేది హిందూ సమాజం. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం కాపాడింది భారతదేశం, గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడింది భారతదేశం. ఇక్కడ ఉండే ఈ సంస్కారాలు బతికి ఉంటే, అయ్యా నువ్వు మా దేవుడికి ప్రార్థన చేసేప్పుడు ఏం చెప్తావు, సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. అయ్యి అందరిలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేరా, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారా లేదా? నిన్ననే మీ వాడిని ఒకరిని చంపేశారయ్యా, హిందువుగా పుట్టినందుకు వాడిని కొట్టి చంపి వాడిని కాల్చి పేరేశారు. అయినా సరే నీ సర్వే భవంతు సుఖినః మంత్రం నువ్వు మానవు, ఎందుకంటే నువ్వు హిందువు కాబట్టి. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, ఎవరికి రోగం నష్టం ఉండకూడదని కోరుకునే ఒకే ఒక సమాజం హిందూ సమాజం. అందుకే వ్యాక్సినేషన్ ప్రపంచమంతా ఇచ్చింది. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ రక్షణ ఉండాలని కోరుకునే భారతదేశం. దుఃఖమే ఉండకూడదు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అయ్యా ఎటువంటి ఆదర్శాలున్నాయి ఈ హిందూ ధర్మంలో. అందుకే హిందూ ధర్మం అంటే, హిందూ జ్ఞానం అంటే బతికి ఉండాలి. కానీ ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే, వాడి తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు, ఆ వాళ్ళతో పాటు కలిసి పనిచేసిన అనేక మంది ముస్లిం చరిత్రకారులు, వాళ్ళతో పాటు పనిచేసిన కమ్యూనిస్టు చరిత్రకారులు మన మీద మనం యావగించుకునేటట్టు, హిందూ అని అంటే అబే నేను హిందువుని కాదండి అనేటట్టుగా తయారు చేశారు మనల్ని. ఈయనకి పంగనామాలు పెట్టాడు అంటే అర్థమైంది, మోసం చేశాడు. ఆయనకి శటకోపం పెట్టాడు అంటే మోసం చేశాడు. ఏమండి పంగనామాలు అంటే వైష్ణవ నామాలు, మోసం ఎక్కడ ఉంది అక్కడ? శటకోపం పెట్టడం అంటే భగవంతుడి పాదాలు ముద్ర చేసినటువంటి పాత్రని మన నెత్తి మీద పెట్టి ఆశీర్వదించడం, దాంట్లో మోసం ఎక్కడ ఉందండి? కానీ ఇలా రాశారు. అంతేకాదు, వీడు గోవిందా గోవిందా, వాడి ఆస్తి అంతా గోవిందా గోవింద అంటే, గోవింద అంటే గోవులని రక్షించేవాడు, గోవులని కాపాడేవాడు, గోవుల్ని పాలించేవాడు, గోపాలుడు శ్రీకృష్ణ భగవానుడు. వీడు ఆస్తి గోవిందా గోవిందా అంటాడు. మనం నవ్వుడు, మనమే మనకు తెలియదు. వీడి చెవులో పువ్వులు పెట్టాడు. చెవులో పువ్వులు ఎప్పుడు పెట్టుకుంటాం? దేవాలయానికి పోయినప్పుడు దేవుడికి దండం పెడతాం. భగవంతుడిని నిర్మాల్యం మనకిస్తే ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? చొక్కా వేసుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, చెవులో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడండి, కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు,
అతను పెన్సిల్తో గీతలు గీసుకుంటాడు. పెన్సిల్ ఎక్కడ పెడతాడు? చెవులో పెడతాడు. అక్కడెక్కడ పెడితే ఆ బురదలో ఆ దుమ్ములో కలిసిపోద్దని. అదేవిధంగా చెవులో పువ్వులు పెట్టుకుంది, దాంట్లో తప్పే ఉంది. చెవులో పువ్వులు పెట్టడం అంటే నువ్వు అమాయకుడివి, నాకు క్యాలీఫ్లవర్ పెడతావు అంటాడు వీడు. హిందువే వీడినే ఎగతాలు చేసుకుంటాడు. మొత్తం నెరేటివ్స్ అంతా మార్చేశారు, కథనాలన్నీ మార్చేశారు, మనమంతా పనికి మాలిన వాళ్ళ కింద చేసేశారు. సినిమాలు తీశారండి. సినిమాలలో ఎటువంటి సినిమాలు తీశారో తెలుసా? సినిమాలో ఒక ఆయన రావు గోపాలరావు అని విలన్ ఉంటాడు. ఆ రావు గోపాలరావు పక్కనే ఒక అర్చకుడు పురోహితుడు కూడా అల్లు రామలింగం ఉంటాడు. అంటే విలన్ అని. అదే టంగ్ అని చూపిస్తాడు. ఏందో టంగ్ అనేది? చర్చి చూపిస్తాడు. అదంతా కూడా సేవాభావం. హీరో ఎక్కడ పెరిగామంటే నేను తల్లి తండ్రి లేరు, టంగ్ నేను అక్కడ పెరిగాను అంటాడు. అంటే సేవకి ప్రతిరూపం. మీరు క్రిస్టియానిటీ చరిత్ర జరగదండి. క్రుసేడ్స్ పేరుతో ప్రపంచంలో ఎంత నరమేధం సృష్టించారో. సేవాభావం ఉందా వాళ్ళకి? ఇంకొకటి శాంతి మతం అంట. ఈ శాంతి మతం పుట్టినప్పటి నుంచి 1300 సంవత్సరాల చిల్లర నుంచి ఇప్పటిదాకా యుద్ధాలు తప్పనించి ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఒకడు కారులో పోతున్నాడంట, డ్రైవరు అది ట్యాక్సీ పాటలు పెట్టాడు. పాటలు తీసేయి, మాకు వ్యతిరేకం తీసేయి అన్నా అంట. అవునా, ఎందుకని అన్నా అంట. మా ఖురాన్లో లేదన్నాడు. అవునా, అయితే తీసేసేస్తాను. అయితే ఖురాన్లో కారు కూడా లేదు కదండి, దిగండి, ఒంటెక్కి పొండి అన్నాడు. అంటే ఇది మనం ఎవరిని విమర్శించడానికి కాదు. అయ్యా మనం అందరం ఒకటే. ఇక్కడ ఉండే ముస్లింలందరూ హిందువులే. హిందూ అంటే ఒక జాతీయత, ఇది మతం కాదు. మనందరం ఒకప్పుడు అందరం ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, ఒకే డిఎన్ఏ ఉంది. టెస్ట్ చేయమనండి, మన దేశంలో వాళ్ళకి అందరికీ ఒకే డిఎన్ఏ ఉంది, ఒకే రక్తం మనదే. కాకపోతే మర్చిపోయాం మనం. మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో విడిపోయాం. ఒక భార్య భర్త ఉన్నారంట, వాళ్ళకి 2 కొడుకులు. కాకపోతే పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి 15 ఏళ్ళు తేడా. 2 కొడుకులు ఉన్నారు, బాగా సంసారం చేసుకుంటున్నారు. ఒక టైంలో పెద్ద ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు. పాపం ఇవి ఏడ్చుకుంటూ ఆ బిడ్డను సాపుకుంటా ఉంది. వీడి వయసు 15 ఏళ్ళు కదా. 13, 14, 15, 16, 19 దాకా టీనేజ్ అంటాం దాన్ని. ఈ 15 ఇయర్స్ వాడు టీనేజ్ కదా. టీనేజ్లో ఎట్లుంటారంటే పిల్లలు, పాప కొద్దిగా పాలు పొంగతాయేమో చూడము, నేను చూడను అంటారు. ఆ టీనేజ్ అటువంటిది. మరి బాబు పోయి పాల ప్యాకెట్ తెచ్చారు, నేను నాను అంటాడు. ఆ ఏజ్ అటువంటిది. వాళ్ళు తప్పేం కాదు. టీనేజ్ అంటే అట్లా, వాడు ఏం చెప్పినా వ్యతిరేకమే, అట్లా ఉంటారు. వీడు అమ్మ ఏదో అన్నదని అలిగి వెళ్ళిపోయాడు. ఇవి ఏడ్చుకుంటా ఈ చిన్న బిడ్డను సాక్కుంటా కూలీ నాలి చేసుకొని ఈ బిడ్డను సాకింది. వీడు పెద్ద అడుగుతున్నాడు. ఇంకో 15 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. అమ్మా, నేను బ్రతికే ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మిలిటరీలో చేరాను, బాగా డబ్బు సంపాదించాను, మీరు అందరూ గుర్తుకొస్తున్నారు, నాన్నను కూడా చూడాలనుంది, నిన్ను చూడాలనుంది, తమ్ముడిని కూడా చూడాలని ఉంది, నేను వచ్చేస్తాను. నాన్న చనిపోయింది అతనికి తెలియదు, ఎందుకంటే వీడు వెళ్ళిపోయాడు కదా. వాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు అన్నమాట. సరే చూడాలని ఉంది, నేను వచ్చేస్తాను. దారిలో కాశీకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, కాశీ విశ్వేశ్వర స్వామిని, గంగా నది నీళ్లు కూడా మీకు తీసుకొస్తాను అని రాశాడు. ఫలానా తేదీ మొఘల్ సరాయ్ స్టేషన్లో దిగుతాను, ఫలానా ట్రైన్ ఎక్కి నేను కాశీకి వెళ్తాను అని రాశాడు. అమ్మ కదా, అమ్మ హృదయం ఎటువంటిది అంటే అండి, మనల్ని 9 నెలలు మోసింది కదా.
ఎప్పుడన్నా పక్కన తీసి పెట్టేద్దామని ఆలోచించింది ఆ తల్లి. పిచ్చి తల్లి, వెరుబాగుల తల్లి మనల్ని మోసింది. కన్న తర్వాత కూడా చాలా బాధపడి తన ప్రాణం కూడా పోతుందండి ఒక్కోసారి డెలివరీలో. అయినా సరే మనల్ని కన్నదండి. ఆమె అన్నం తినేటప్పుడు వీడికి అప్పుడే అర్జెంటు 2కు పోతాడు. వీడు ఏమి అసహించుకోకుండా కడిగిందండి మనకు ఆ తల్లి. అటువంటి అమ్మ కదా, ఆమె హృదయం కరిగిపోయింది. అయ్యో బిడ్డ వస్తున్నాడే, వాడిని ఇంకా తొందరగా చూస్తే బాగుండే. ఒరే చిన్నోడా, అన్న వస్తున్నాడంట్రా, మనం వెళ్ళి చూద్దాం అన్నది. వీడికి కూడా తొందరగా ఉంది, అన్నయ్యని చూడొచ్చని. పోదాం అన్నాడు. ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారు. మొఘల్ సరాయ్ స్టేషన్లో దిగారు. కాశీకి వెళ్ళి ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. అమ్మ అన్నది, నేను పోయి మంచినీళ్ళు తీసుకొస్తాను రా, ఈ సంచి ఇక్కడ పెడతాను, ఇంకెవరిని కూర్చొని ఇవ్వక అన్నది. పెట్టేసింది. ఆమె దిగెళ్ళింది. కాసేపటికి ఒక ఆజానుబాహు వచ్చాడు. వచ్చి ఈ సంచిని పక్క తీసి కూర్చోబోయాడు. ఏందా కూర్చుంటున్నావు, ఇది మా సీట్ అన్నాడు. నీ సీటు, ఇది రైల్వేస్దిరా, నీ బాబుది కదా అన్నాడు. మాట పెరిగింది తగదా. వాడు ఆజానుబాహు, వీడేమో చిన్నోడు, చేయెత్తాడు కొట్టడానికి. ఈ లోపల అమ్మ తిరిగి వచ్చింది. అయ్యా ఆగు, మా వాడిని కొట్టవాకు, మా వాడు మంచివాడు, ఎందుకు కొడుతున్నావు, ఆగు అంటా వచ్చింది. వచ్చేటప్పటికే అతను చూశాడు ఈ ఆజానుబాహు. చూస్తే అమ్మ అంటే పెద్దోడు అన్నమాట. వీడు అమ్మా అన్నాడు, పెద్దోడా అన్నది. సీన్ మారిపోయిందండి. ఇప్పటిదాకా సీటు నాది అని కొట్టుకున్నారు అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు మారిపోయింది సీను. అన్నయ్య నువ్వు కూర్చో, నువ్వు పెద్దవాడివి, నేను నిలబడతానన్నాడు తమ్ముడు. నేను మిలిటరీ బాడీరా, నువ్వు కూర్చో, నేను నిలబడతానన్నాడు. ఏం జరిగిందండి మధ్యలో? మన అమ్మని మనం తెలుసుకున్నాం. భారత మాత మన తల్లి అని తెలుసుకున్న తర్వాత భేదభావాలన్నీ పోతాయి, భేదభావాలన్నీ కరిగిపోతాయి. మనము ఏ దేవుణ్ణి కొలిచినప్పటికీ, ఏ ప్రార్థన చేసినప్పటికీ, ఏ భాష మాట్లాడినప్పటికీ, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనప్పటికీ, మనమందరము భారతీయులము, భారత మాత బిడ్డలము, మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం అని అర్థం చేసుకున్నప్పుడు ఈ దేశము స్వర్గంగా తయారవుతుంది, ప్రపంచాన్ని శాంతిగా ఉంచడానికి పనికొస్తుంది. అందుకే మనము హిందువులమని గుర్తు చేయడానికి హిందూ సమ్మేళనం. దేనికి? హిందువులని ఏమి చేయడానికి వినబడలా, గుర్తు చేయడానికి. మనము హిందువులం అని మర్చిపోయాము. మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. మనమంతా హీన ఏవ దూషయంతి హిందూ. హీనమైన దేన్ని కూడా మనం ఆచరించము, ఉత్కృష్టమైన దాన్ని ఆచరిస్తాము. కేవలం నిశ్శబ్దం ద్వారా జ్ఞానాన్ని అందించే దక్షిణామూర్తిని కొలిచే వాళ్ళం మనం. ప్రపంచానికంతా శాంతి బోధించగలిగిన ఒకే ఒక ఆలోచన ఉన్నటువంటి ధర్మము హిందూ ధర్మము. ఈ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాం, మనకు తెలియకుండానే ఆచరిస్తున్నాం. కొసరు లాంటిదే అనేక విషయాలు మనకు తెలియకుండానే మన ఇంటికి గడపకి పసుపు పూస్తున్నాము. పెళ్లి జరిగితే మామిడాకులు కడుతున్నాం. ఇక్కడ తీసుకొచ్చి అరటి తోరణాలు కట్టారు. ఎందుకు కట్టారు? ఎక్కువ జనం చేరితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలంటే దాంట్లో నుంచి ఆక్సిజన్ రావాలి. మామిడాకు త్వరగా ఎండిపోదు, అది కిరణజన్య సంయోగ క్రియ జరుగుతూనే ఉంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. హిందూ ధర్మం అంటే సైన్స్ అయ్యా. దీంట్లో ఎక్కడా కూడా కేవలం విశ్వాసం మీద ఆధారపడింది కాదు హిందూ ధర్మం. హిందూ ధర్మం అన్ని రకాలైనటువంటి పరీక్షలకి, అన్ని రకాలైనటువంటి రుజువులకి నిలబడేటువంటి ధర్మం. వినబడలా? అవునా కాదా? హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం అన్నప్పుడు ఎప్పుడైతే నీ శరీరంలో కదలిక వస్తుందో, నీ వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయో, అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. హిందూ అంటే భయపడి ఇంట్లో కూర్చోవడం కాదు, బయటికి రావాలి హిందువులు.
మనమంతా ఒకటే అని ఇంటింటికి తిరిగి చెప్పాలి. ప్రతి దగ్గర కూడా మహిళలు 3-5 మంది బయలుదేరి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచారండి. ప్రతి హిందూ సమ్మేళనంలో కూడా వేల మంది వస్తున్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావడంలా. ఎందుకనంటే హిందూ ధర్మం వాళ్ళ హృదయాల్లో మిగిలి ఉన్నది, అందుకనే వస్తున్నారు. అందుకే మనం ఇక్కడ స్వర్గాన్ని తయారు చేయదలుచుకున్నాం. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయదలుచుకున్నాం. స్వర్గం అంటే ఏంటి? బ్రహ్మగారు స్వర్గాన్ని నరకాన్ని తయారు చేశారంట. సృష్టించిన తర్వాత నారదుల వారికి కోరిక కలిగింది, స్వర్గం చూద్దాము నరకం చూద్దాము, అవి ఎలా ఉంటాయి, తేడా లేదు చూద్దామని బయలుదేరాడు. మొదట నరకం బోర్డు కనపడింది. ఓ నరకం దొరికింది అని ఉదయం బయలుదేరాడు బ్రహ్మలోకం నుంచి. మధ్యాహ్నానికి నరకానికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, అక్కడ నరకం బోర్డు కనపడింది. లోపలికి వెళ్ళాడు. మంచి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇదేంటిరా జన్మభూమి పథకంలో వేసారా ఏంది అర్థం కాల ఆయనకి. లోపలంతా సిమెంట్ రోడ్లు, ఇటు పక్క చూస్తే మంచి ఉద్యానవనాలు, పార్కులు. అబ్బా, నరేంద్ర మోడీ గారు పార్కులు కూడా ఇవి ఇస్తున్నట్టున్నారే, సబ్సిడీలు ఇస్తున్నట్టున్నారే, పార్కులు కూడా గ్రాంట్లు ఇస్తున్నట్టున్నారే, బ్రహ్మాండంగా ఉన్నాయి. నరకంలో కూడా ఇది మామూలుగా నరకం అంటే ఏదో బాగా వెనకబడిపోయిన ప్రాంతం, ఆ రోడ్ల మీదే మురికి నీళ్లు ప్రవహిస్తుంటాయి అట్లా అనుకున్నాడు ఆయన. పాపం ఆడపోతే చాలా బాగుంది. కానీ మధ్యాహ్నం భోజనం టైం, ఆ మధ్యాహ్నం భోజనం టైంకి ఆ భోజనానికి అందరూ వెళ్తున్నారు. ఈ నరకంలో పాపులంతా వెళ్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈయన. సరే చూశాడు, వాళ్ళు భోజనం తినేటప్పుడు ఇక్కడ కిటికీలో చూద్దాంలే ఎందుకైనా మంచిది అని చూస్తున్నాడు. ఒకడు పోయాడు, లడ్డు తీసి. అన్నీ ఉన్నాయండి, అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి నరకంలో భోజనం కూడా బ్రహ్మాండంగా పెట్టారే అనుకున్నాడు. లడ్డూలు, జిలేబీలు, జాంగరీలు, మైసూర్ పాకులు అన్నీ ఉన్నాయండి. ఇంకా మీరు ఇంకేదో ఊహించుకోండి. మీరు ఇంకా అయ్యప్పలు ఉన్నారు, వీళ్ళైతే 27 స్వీట్లు కూడా పెడుతున్నారు ఈ మధ్య భిక్షలో. అన్ని ఊహించుకోండి, మీ ఇష్టం. అది తీసుకున్నాడు, లడ్డూ తీసుకున్నాడు. ఈ లడ్డూ తినపోతే మోచేయి వంగల. మోచేయి వంగలేకపోతే ఎట తింటాడు? ఇటు చూశాడు, ఇటు చూశాడు, అటు చూశాడు, ఇటు ఇసిరేసాడు నోటి దగ్గరకని. ఇది పోయి పక్కన ఒకటి తగిలింది. ఒరే నన్ను లడ్డూతో కొడతావా, నిన్ను మైసూర్ పాకుతో కొడతా. వాడు కొట్టాడు, అది పోయి ఇంకోటి తగిలింది. అందరూ కలిసి అన్ని వేసి కొట్టుకొని అన్ని కింద పడిపోయింది. ఎవరు ఏం తినలా. అబ్బో ఇక్కడ ఉంటే మనకి ఆరు దెబ్బలు అవుతాయి, ముందర స్వర్గాన్ని పోయి చూద్దామని అక్కడ బయలుదేరాడు నారదుల వారు. అక్కడ పోయేటప్పటికే అక్కడ స్వర్గం అని బోర్డు కనపడ్డది. రాత్రి అయిపోయింది, అప్పటికే లైట్లు కూడా వేసి ఉన్నారు. ఇట్లా మంచి లైటింగ్ కూడా వేశారు. లైటింగ్ వేసిన వాళ్ళు ఎవరో చాలా బాగా వేశారు. అట్లాగే అక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి. అక్కడ పోయేటప్పటికే పరిస్థితి ఏంటంటే అది కూడా రాత్రి భోజనం టైం అయింది. వీళ్ళు ఎట్లా తింటారో చూద్దాం. అక్కడ పోతే అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఓహోకే, అక్కడ వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి మోచేయి వంగలేదేమో, వీళ్ళకి వంగుతుందేమో చూస్తామని చూద్దాం. వీళ్ళు కూడా ట్రై చేశారు, వీళ్ళకి కూడా మోచేయి వంగడం మరి వీళ్ళకి కూడా మోచేయి వంగకుండా చేశాడు. ఈ దేవుడు ఏంది ఇది? పాపం చేసినోడికి నరకం చేసినోడికి ఒకటేనా? పాపం చేసినోడికి పుణ్యం చేసినోడికి వేరే వేరే ఉండాలి కదా? లేదు, అక్కడ ఒకటిగానే ఉంది. వీడు తినడానికి ట్రై చేశాడు, వలగాల. కాసేపు చూశాడు, నేను ఎలాగో తినలేకపోతున్నా కదా, భయ్యా తమ్ముడా నువ్వు తినవయ్యా, నేను తినలేకపోయాను, నువ్వు తిను, ఎదుటివాడికి అందుతుంది కదా చెయ్యి, తినిపించాడు. వాడు పక్కనోడికి తినిపించాడు, వాడు ఇంకోటి అందరూ కలిసి సంతోషంగా తిన్నారు. స్వర్గం అంటే ఏమిటి? ఇతరులకి పెట్టడం నేర్చుకుంటే నువ్వు నిజమైన హిందువు అయితే స్వర్గం తయారవుతుంది. నేనే తినాలి, నాకే కావాలి, ఇతరులదంతా కూడా కొట్టేసేయాలి, పక్కన గెరువు చెక్కేసి అవతల వాళ్ళలోకి వెళ్ళాలి ఆలోచించావో నరకం తయారవుతుంది. నరకం చేసుకున్నాం ఇన్ని రోజుల పాటు మనం దేశాన్ని, ఇప్పుడు స్వర్గం చేయాలి. అందుకే బయలుదేరింది ఈ హిందూ సమాజం. ఈ మాతృమూర్తులు, ఎందుకు మాతృమూర్తులు అవసరం అండి? మాతృమూర్తులు ఎందుకు అవసరం అంటే మహిషాసురుడని ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడండి, భయంకరమైన రాక్షసుడు. వాడు వస్తే బ్రహ్మ పోయాడు యుద్ధం చేయడానికి, నేను వల్లగాల. ఇంద్రుడు పోయాడు, వజ్రాయుధం కూడా ఆయన వల్లగాల. విష్ణువు చక్రం వేశాడు, అది కూడా వెనక్కి వచ్చేసింది. శివుడు త్రిశూలం విసిరాడు, అయినా కాల. ఆ మహిషాసురుణ్ణి ఏమి చేయలేకపోతున్నారు. అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు, ఇది మన వల్ల అయ్యేది కాదులే, ఇది మనం ఏం చేయాలంటే చంద్రిక గారిని అడిగి మాతృమూర్తులందరినీ కలపాలా అని చెప్పేసి ప్లాన్ చేశారు.
అందరూ వెళ్ళి అమ్మా తల్లి మా వల్ల కాదు, నువ్వే దిక్కు, శ్రీమాత నీవే దిక్కు, ఇదిగో చక్రం ఇస్తున్నానన్నాడు విష్ణువు, ఇదిగో వజ్రాయుధం ఇస్తానన్నాడు ఇంద్రుడు, ఇదిగో త్రిశూలాన్ని ధరించు అన్నాడు శివుడు. అందరూ అన్ని ఆయుధాలు ఇచ్చారు. మహిషాసుర మర్దనం జరిగింది అమ్మవారి వల్ల, మాతృమూర్తుల వల్ల. మాతృమూర్తులే లక్ష్మిగా ఫైనాన్స్ మినిస్టర్గా, సరస్వతిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, పార్వతిగా డిఫెన్స్ మినిస్టర్గా, అంతా కలిసి హోమ్ మినిస్టర్. ఆమె చెప్పండి, నీ సొంత చెల్లెలకి రైట్ కూడా పెట్టలేవు నాయన, అర్థం చేసుకో. తల్లులో వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం హిందువులు అందరం కలవాలంటే, మత మార్పిడులు ఆగిపోవాలంటే, అవన్నీ ఇంకా స్వామీజీ ఇంకోటి చెప్తాడు, ఇంకా భయంకరమైన బాంబు లవ్ జిహాద్ అని, అవన్నీ ఆగిపోవాలంటే మహిళలే ముందుకు రావాలి. మన వల్ల కాదు బాబు, చెప్తే అర్థం చేసుకోండి. మహిళలు, మాతృమూర్తులు, అమ్మగారులు బయలుదేరితే హిందువులు ఒకటవుతారు. హిందువులు గట్టిగా, హిందువులు ఒకటైతే ప్రపంచ శాంతి వస్తుంది. హిందూ సమ్మేళనం ఎందుకంటే మన కోసం కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు బాంబులు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాయి. ఈ భూగోళాన్ని 30 సార్లు భస్మీపటలం చేయగలిగిన బాంబులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ భూగోళాన్ని కాపాడుకోవాలంటే హిందుత్వం గెలిచి తీరాలి, హిందువులంతా కలిసి తీరాలి. ఇంటి లోపలే కులం, గడప దాటితే వినబడలా? నేను జై జై మాత అంటా, మీరు భారత మాత అనాలి. జై జై మాత. జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చివరి గోవిందకు అందరూ కూడా 2 చేతులు పైకెత్తాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గో, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీరామ్. అందరూ కూడా ఒక భజన పాట, చిన్న రామ్ రామ్ రామ్, జయ రామ 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 రామ, దశరథ నందన రామ రామ రామ, దశముఖ వర్ధన రామ రామ రామ, రామ 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 రామ, రామ 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 రామ, జయ రామ 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 రామ, జయ రామ 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 రామ, పశుపతి నందన రామ రామ రామ, పశుపతి రంజన రామ రామ రామ, పాప విమోచన రామ